పేటీఎం బ్యాన్ అవుతుందని చెప్పి చాలా న్యూస్ అయితే వస్తుంది. అసలు ఎందుకు బ్యాన్ అవుతుంది, బ్యాన్ అయిన తర్వాత మనం ఏమేమి ఫ్యూచర్స్ వాడరాదని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటా. ముందుగా పేటీఎం బ్యాన్ అవడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది ఆర్బీఐ చెప్పిన రూల్స్ కి పేటీఎం అయితే వ్యతిరేకంగా ఉందని చెప్పి ఫస్ట్ న్యూస్ వస్తే, సెకండ్ మాత్రం చైనాకి సంబంధించిన షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పేటీఎంలో అయితే వర్క్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో దీనివల్ల మనకి డిసప్పాయింట్ ఏంటంటే కేవైసీ లాంటి డేటా మొత్తం చైనాకి ఇంకా లీక్ అవుతుందేమో అని చెప్పేసి కొంత న్యూస్ అయితే వస్తుంది. బట్ ఇది ఎంతవరకు నిజమనే తెలియదు. కానీ ఆల్రెడీ పేటీఎం అయితే చెప్పేసింది మన డేటా మొత్తం ఇండియన్ సర్వర్స్లోనే స్టోరేజ్ పెట్టినామని చెప్పేసి. ఇక పేటీఎం బ్యాన్ అయితే మనం ఏమేమి సర్వీసెస్ వాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది మెయిన్గా పేటీఎం వాలెట్స్ అండ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అమౌంట్ మొత్తం 29 ఫిబ్రవరి లోపు ఖచ్చితంగా విత్డ్రా అయితే చేసుకోవాలి. అండ్ అవి లేదా ఖర్చునే చేసుకోవాలి. అవి మాత్రం కంపల్సరీ యూజ్ కావు. అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా బిల్ పేమెంట్స్ అండ్ ఇట్లనే ఫాస్టాగ్ పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా వర్క్ కావంట. వీటితో పాటు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా వర్క్ కావని చెప్పి కొంత న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇక ఓన్లీ మనం యూపీఐ మాత్రమే వాడచ్చు. సో యూపీఐ అంటే మనం వేరే బ్యాంక్స్ కూడా మన పేటీఎంలో యాడ్ చేసుకోవచ్చు కదా, సో అట్లా యాడ్ చేసుకొని మాత్రమే యూజ్ చేసుకునే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే వీడియోని అయితే పక్కా షేర్ చేయండి.